So, hi guys, welcome back to my channel. This is Kiran, and స్పోర్ట్స్ న్యూస్ అండ్ మూవీ న్యూస్ వచ్చేసరికి మన ఛానల్లో చెప్తాం. అండ్ సాడ్ న్యూస్ ఏంటంటే నిన్న సాయంత్రం అల్లు అర్జున్ గారు అయితే అరెస్ట్ అయ్యారు. అండ్ మార్నింగ్కి వచ్చేసారు. గుడ్ న్యూసే. అండ్ దట్స్ ఇట్. అండ్ T20 జింబాబ్వే వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ టాస్ విన్ అయ్యి బౌలింగ్ తీసుకుంది. ఇప్పుడైతే జరుగుతుంది కరెంట్లీ. అండ్ థర్డ్ టెస్ట్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అయితే డే 1 స్టంప్స్ అయితే ఈరోజు జరుగుతుంది. అండ్ ఇండియా టాస్ విన్ అయ్యి బౌలింగ్ తీసుకుంది ఫస్ట్. ఆస్ట్రేలియా అయితే బ్యాటింగ్ ఆడుతుంది. అండ్ 28 అయితే కొట్టారు. అండ్ న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ అయితే జరిగింది. న్యూజిలాండ్ 315 అయితే స్కోర్ చేశారు. 9 వికెట్స్ పని. మిచెల్ శాంట్నర్ అయితే 50 స్కోర్ చేశారు. అండ్ ఇంగ్లాండ్ అయితే మాథ్యూ పాట్స్ అయితే 3 వికెట్స్, బ్రైడన్ కార్స్ 2 వికెట్స్, గస్ యాట్కిసోన్ అయితే 3 వికెట్స్. అండ్ టామ్ లతమ్ అయితే 63 స్కోర్ చేశారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ క్రికెట్. అండ్ పీకేఎల్ వచ్చేసరికి ప్రో కబడ్డీ లీగ్ వచ్చేసరికి నైట్ తమిళ్ తెలవాస్ వర్సెస్ పాట్నా పైరేట్స్ అయితే జరిగింది ఫస్ట్ మ్యాచ్. అండ్ పాట్నా పైరేట్స్లో అయాన్ అయితే 13 పాయింట్స్ స్కోర్ చేశారు. అండ్ శుభం షిండే అయితే 4 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశారు. దేవాంక్ అయితే 10 రైడ్ పాయింట్స్, సూపర్ 10. తమిళ్ తెలవాస్లో మోయిన్ సఫాగి అయితే 11 పాయింట్స్ స్కోర్ చేశారు. అండ్ దట్స్ ఇట్. పాట్నా పైరేట్స్ అయితే విన్ అవ్వడం జరిగింది. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరు బుల్స్ వర్సెస్ పునేరు పల్టన్ అయితే విన్ అయిపోయింది 56-18. బెంగళూరు బుల్స్కి ఏమైందో మరి. 8 ఆల్అవుట్లు అయితే చేసింది పునేరు పల్టన్. అండ్ పర్దీప్ నర్వాల్ 7 పాయింట్స్ స్కోర్ చేశారు. అండ్ పునేరు పల్టన్లో వచ్చేసరికి గౌరవ్ కాట్రే అయితే 6 ట్యాకిల్ పాయింట్స్, అమన్ 5 ట్యాకిల్ పాయింట్స్. అండ్ ట్యాకిల్ పాయింట్స్ అయితే 15 టోటల్. దట్స్ ఇట్. అండ్ ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి దబాంగ్ ఢిల్లీ వర్సెస్ హర్యానా స్టీలర్స్. అండ్ పాయింట్స్ టేబుల్లో వచ్చేసరికి హర్యానా 1 టాప్లో ఉంది, టాప్ 2లో పాట్నా, టాప్ 3లో దబాంగ్ ఢిల్లీ, టాప్ 4లో యుముంబా. అండ్ ప్లే ఆఫ్స్కి అయితే అవుతున్నాయి క్వాలిఫై. అండ్ తెలుసు కదా, ఫస్ట్ 4 ప్లేసుల్లో ఉన్నాయే సెమీఫైనల్స్కి వెళ్ళి అప్పుడు ఫైనల్కి వెళ్తాయి. ఫస్ట్ 4 ప్లేసుల్లో ఎవరుంటే వాళ్ళకి ఫైనల్ వెళ్తుంది అన్నమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ పీకేఎల్. అండ్ పుష్ప 2 డే 9 కలెక్షన్ వచ్చేసరికి 11,069 crore అయితే వచ్చింది. 1169 crore, 11,000 కాదు, సారీ. అండ్ అల్లు అర్జున్ గారు అయితే బెయిల్తో బయటకు వచ్చారు. అందరూ సెలబ్రిటీస్ అందరూ వచ్చారు. నాగ చైతన్య గారు, రానా, దగ్గుపాటి గారు బర్త్డే పెట్టుకుని మరీ వచ్చి విష్ చేయడం అయితే జరిగింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే.